పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో సిద్ధగడ్డ వాగు పొంగి పొర్లుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో పొంగిన సిద్ధగడ్డ వాగు గొల్లప్రోలు మండలంలో పంట పొలాలను ముంచేసింది. మరోవైపు సిద్ధగడ్డ ప్రభావంతో జగనన్న కాలనీలు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా 3161 హెక్టార్లలో వరి, పత్తి, ఇతర పంటలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కాకినాడ జిల్లాలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రస్తుతం నేను పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోల్లో ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సుద్దగడ్డ వాగు పొంగిపొరలంతో దాదాపు ఇక్కడ పంట పొలాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం అయితే ఆకుమళ్ళు వేశారు, రైతులంతా కూడా దమ్ము చేసుకున్నారు. ఇప్పటికే ఎకరాకి దాదాపు 20,000 వరకు పెట్టుబడిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ వాగులు పొంగడంతో పంట చేలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితిలో రైతాంగం అయితే కాస్త ఆందోళనకరంగా ఉంది. నా వెనక కనిపిస్తున్నది చూసినట్టయితే జగనన్న కాలనీలు కూడా పూర్తిగా వరద నీరు చుట్టుముట్టడంతో ఆ కాలనీ వాసుల రాకపోకలు చాలా ఇబ్బందిగా మారిన పరిస్థితి అవుతుంది. ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నప్పటికీ మరికొద్ది రోజుల్లో ఈ బ్రిడ్జి పూర్తవుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు పోలీసు, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఈ రాకపోకలు నిలిచిపోవడంతో ఇక్కడ పడవ ద్వారా రాకపోకల సహాయ చర్యలు అందిస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి, ప్రస్తుతం వ్యవసాయం ఏ పొజిషన్లో ఉంది? ఇప్పుడు ఈ వరదల వల్ల ఎలాంటి పరిస్థితి? ఇప్పుడు పుడిసాము 6 రోజులు అయింది, ఉండిపోయండి. దానికి 25,000 అవుద్ది, మామూలుగా 20,000 అవుద్ది. అదే మొదలనక అదే లేకపోతే ఇంకొక నెల పోయాకైతే ఎకరానికి 40,000 అవుద్దండి. మరి ఏం చేస్తాం? అది ఇప్పుడు మళ్ళీ ఉడుచుకుందామంటే ఆకులేదు. 3 ఎకరాలు నాట్లు పడిపోయండి, మునిగిపోయండి. ఇంకో 2 రోజులు కనుక ఉంటే పని చేయవండి, అయ్యి కుళ్ళిపోతాయండి. మళ్ళీ నార్మల్ వేసుకుని ఉడసనాకి టైం సరిపోదండి. ఇంకా పరిస్థితి ఇంకా అంతే అండి. అది ఈ పంటగా ఇంకా అలాగా పోవాల్సిందండి. అది ఎప్పుడు ఇదండి, వర్షం పైన పడితే వచ్చేస్తుందండి ఇది. ఈ శుద్ధగడ్డ వర్షం ఆగితే లాగుతుందండి. వర్షం కనుక ఇంకా 2 రోజులు కొనసాగితే ఇంకా ఎక్కువ యూరియా కొంత కేర్ సిటీగా ఉందండి. 3 రోజులు తిరిగితే 2 బత్తాలు ఇచ్చారు. మరి ఏం చేస్తామండి, కొట్టులో అమ్ముకొని ఇస్తున్నది. ఇది మనం చూస్తున్నాము. ఈ శుద్ధగడ్డ వాగు పొంగడం వల్ల దాదాపు ఇక్కడ ఉన్నటువంటి పంట చెల్లెన్ని కూడా పూర్తిగా నీట మునిగాయి. దాదాపు 18 గ్రామాలకు సంబంధించి ఈ గ్రామాలంతా కూడా వరద నీరు చుట్టుముట్టిన పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే దాదాపు 3161 హెక్టార్లలో వరి చేలతో పాటుగా ప్రతి, అదేవిధంగా రాగుల పంటలంతా కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపు ఎకరాకి 20,000 వరకు కూడా పెట్టుబడి పెట్టాము. ప్రస్తుతం అయితే ఈ వరద నీరు ఇంకా 2-3 రోజులు కొనసాగితే మాత్రం వరి నాట్లన్నీ కూడా పూర్తిగా కుళ్ళిపోయి మేము నష్టపోయే పరిస్థితి వస్తుందని చెప్పి రైతాంగం కూడా ఆ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రభుత్వం తక్షణమే నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి కూడా ఇక్కడ రైతులు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి కరెస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, గొల్లప్రోల నుండి.